సంపూర్ణమైన శరణాగతి పొంది తను మను ధనములు అంకితమై గురువు చెప్పినట్టు ఆచరిస్తూ ఎట్లా గురువు చెప్తే ఎట్లా ఆచరించడం అంటే చెప్పినట్టు వినాలి. గురువు చెప్పినట్టు పెట్టింది తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి. ఆశ్రమంలో ఆశ్రమం ఏమేముందంటే గురువులైనటువంటి వారి చెంత శిష్యులైనటువంటి వారు పెట్టిందే తినాలి, చెప్పినట్టు వినాలి, చచ్చినట్టు పడుండాలి. అది శిష్యధర్మం. అప్పుడు తనుమనుధనములు అంకితమైన తర్వాత గురువు ఏమైనా గురువును సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు కదా మీ రేడియో కరెక్ట్ ఉన్నట్టు. అప్పుడు గురు అనగా ఆకాశవాణి స్వరూపుడు. ఆకాశవాణి సర్వత్రా ఉంది కావున ఆ రేడియో కరెక్ట్ ఉంటే ఆ స్టేషన్లు ఉంటాయి. భక్తి అనే స్టేషన్ వైపు తిప్పితే భక్తి, అనంతమైన భక్తి ప్రవేశిస్తుంది. జ్ఞానమైన స్టేషన్ వైపు తిప్పితే జ్ఞానం ప్రవేశిస్తుంది. యోగ మార్గం వైపు తిప్పితే యోగశక్తి ప్రవేశిస్తుంది. సుమా, నిష్కామ కర్మ యోగిని, నేను యోగి స్వరూపిని కావాలనుకుంటే యోగి అయిపోతావు, నిష్కామ కర్మయోగి అయిపోతావు సుమా. అది ఆ గురుదేవుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ నీకు అది అనుగ్రహిస్తాడు. రేడియో కరెక్ట్ ఉండాలంటే శిష్యులు రేడియో లాంటి వాళ్ళు, గురువు ఆకాశవాణి లాంటి వాళ్ళు. అందుకోసమే ఆ రేడియో కరెక్ట్ ఉండాలంటే చెప్పినట్టు వినాలా, పెట్టింది తినాలా, చచ్చినట్టు పడి ఉండాలి. అప్పుడు కదా రేడియో కరెక్ట్ ఉన్నట్టు.